అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు స్పెషల్ నానమ్మల కాలం నాటి గోంగూర పులుసు అండి. ప్రతిరోజు పచ్చడి పప్పు కాకుండా మా మామ అంటే నానమ్మ, మా డాడీ వాళ్ళ మదర్ అనమాట, ఇది బాగా చేసేవారు. అయితే వాళ్ళు అప్పట్లో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడేవారు కాదు. నేను దాన్ని కొంచెం యాడ్ చేసి అదే టేస్ట్ బట్ ఉల్లి వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను. సో అలాంటి గోంగూర పులుసు ఎలా చేయాలో నాతో పాటు చూసి వచ్చేసేయండి. ఈ గోంగూర పులుసుకి ముందుగా శనగపప్పు ఒక గంట ముందు నానబెట్టుకోవాలండి. అందుకని నేను ముందుగా ఒక గంట ముందు శనగపప్పును నానబెట్టుకుంటున్నాను. ఇట్లా వాటర్ వేసుకొని మనం పులుసు వండుకునే గంట ముందు ఇలా నానబెట్టుకుంటే సరిపోతుందండి. సో మనకి గోంగూర పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వెరీ సింపుల్ అండి. బేసికల్గా గోంగూర, మనం ఇందాక చెప్పినట్టే గంట ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు, పోపుకు కావాల్సినంత ఆయిల్, మినపప్పు, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, దీనికి కల్లుప్పు అయితే బాగుంటుందండి, ఒకవేళ అది లేకపోతే నార్మల్ సాల్ట్, అలాగే కారం, అది ఎంటీఆర్ ఆశీర్వాద కారం, కొంచెం ఇంగువ, కొంచెం పసుపు, వరిపిండి, ఇది లేకపోతే శనగపిండి ఉన్నా పర్వాలేదండి, లైట్గా చింతపండు, ఇది వద్దు అనుకున్న వాడు స్కిప్ చేసేయచ్చు, కానీ ఉంటే ఇంకా చాలా బాగుంటుందండి, ఎండుమిరపకాయ, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, ఇంతేనండి ఇంగ్రీడియంట్స్. సో తర్వాత మనం టమాటాని జస్ట్ ఒక్కొక్క టమాటాని 4 నుంచి 6 ముక్కలు, అలాగే ఉల్లిపాయలు కూడా ఒక ఉల్లిపాయని 1 to 4 నుంచి 6 ముక్కలు చేసుకుంటే సరిపోతుందండి. పెద్దగా దీనికి ఏమీ అంతకన్నా కటింగ్ అయితే అవసరం లేదు. గోంగూర ఎలాగా శుభ్రంగా కడుక్కొని 1కి 4 సార్లు కడిగేసుకుంటే ఆ ఆకులు కూడా రెడీ అయిపోతాయండి. చూసారు కదండి, చెప్పినట్టే టమాటాని జస్ట్ పెద్ద ముక్కలు చేసుకున్నాను, ఉల్లిపాయల్ని పెద్ద ముక్కలు చేసుకున్నాను, పచ్చిమిరపకాయలు జస్ట్ ఇట్లా కట్ చేసుకున్నాను, అంతేనండి. స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కుక్కర్ ఏదైనా ఉంటే కనుక చిన్న కుక్కర్ పెట్టుకొని అందులోకి మనం తరిగి ఉంచుకున్న అంటే కడిగి రెలిచి ఉంచుకున్న గోంగూర వేసేసుకుందామండి. సో గోంగూరతో పాటు ఉల్లిపాయలు, అలాగే టమాటా, అలాగే పచ్చిమిర్చి అండ్ చింతపండు. నేను చింతపండు ఎందుకు వేస్తున్నాను అంటే పులుసు కదండి, కొంచెం లైట్ పుల్లగా ఉంటే బాగుంటుంది, అలాగని ఓవర్ కాదు. కాకపోతే అస్సలు పులుపు ఇష్టపడలేని వాళ్ళు టమాటా గోంగూరకున్న పులుపుతోటే సరిపోతుంది అనుకుంటే కనుక చింతపండు స్కిప్ చేసేసేయండి. కానీ ఇది మా నానమ్మ చెప్పిన, అంటే మా మామగారు అంటాం, మేము చాలామంది నానమ్మ అంటారు, మా డాడీ వాళ్ళ అమ్మగారు అనమాట, ఆవిడ చేస్తూ ఉంటుంది, అందుకని ఇంక ఇదే ఫాలో అవుతున్నాను. అయితే పూర్వకాలం ఈ ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు తినేవారు కాదు కదండి, సో వాళ్ళు ఈ 2 స్కిప్ చేసేవారు. కానీ గోంగూరకి నేను అది ఉంటేనే బాగుంటుందని ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కలుపుతున్నాను. అసలు అది వద్దు అనుకున్న వాళ్ళు ఈ 2 స్కిప్ చేసేసినా బాగుంటుందండి. సో ఇవన్నీ వేసాం కదండి, ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు అంతా వేసేసుకోవాలండి. ఎందుకు ముందుగా నానబెట్టుకున్నానంటే గోంగూర త్వరగా మగ్గిపోతుంది, టమాటా ఉల్లిపాయ కూడా త్వరగా మగ్గిపోతుంది, కానీ శనగపప్పు అంత తొందరగా అవ్వదండి. అందుకోసం ఒక గంట ముందుగా నానబెట్టుకుంటే మనకి చక్కగా బాగుంటుంది. తర్వాత ఒక రవ్వ పసుపు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 4 నుంచి 5 విజిల్స్ తెప్పిస్తే ఆ గోంగూర ఉల్లిపాయ టమాటా శనగపప్పు చక్కగా ఉడికి మగ్గిపోతుంది. ఉడకడం కానీ మగ్గడం కానీ ఏదో అయితే అది మెత్తగా అవుతుందండి. అప్పుడే మనకి యమ్మీ టేస్ట్ అయితే వస్తుందన్నమాట. 5 విజిల్స్ అయితే వచ్చేసాయండి. నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. చూసారుగా ప్రెషర్ తగ్గంగానే ఇట్లా ఉన్నారండి. దాన్ని మనం ఒక స్పూన్తో కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత చూసారా అక్కడక్కడ బద్దగా ఉంది, ఎందుకంటే శనగపప్పు ఉంది కదండి, దాన్ని కొంచెం మనం మదుపుకుందాం అనమాట. ఏదర్ పప్పు గుత్తితో కానీ లేకపోతే స్మాషర్ ఉంటుంది కదండి, దాంతోనైనా పర్వాలేదు. జస్ట్ మనం సత్తుపూర్వ ఇలా మదుపుకుంటే కొంచెం మెత్తగా అవుతుందన్నమాట. చూసారు కదండి, ఇలా మదుపుకుంటే చాలా బాగుంటుందన్నమాట. మొత్తం అంతా చింతపండు అంతా బాగా పడుతుంది కదండి. బాగా మదుపుకుంటే ఎలా అయిందో భలేగుంది అసలు టెక్స్చరు. దీన్ని నేను ఇలాంటి గిన్నెలోకి తీసేసుకుంటానండి. సో నేను గిన్నెలోకి తీసుకున్నాను. అలాగే దీని కొంచెం ఉంది కదండి, అది కొంచెం వాటర్ వేసి దీన్ని ఇలా చిలకరించినట్టు ఆ గౌన్లోకి వేసేసుకుందామండి. చూసారు కదండి, వాటర్ వేసి వేయంగానే కుక్కర్లో వేసి ఇట్లా మొత్తం అంతా చిలకరించి ఇలా వేసంగానే ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇలా ముందు ఉడికించుకున్నప్పుడే మనకి బాగా అన్నీ బాగా మగ్గుతాయండి. ఇప్పుడు పులుసు అనుకున్నాం కాబట్టి
మరీ పలచగా కాదు, మరీ చిక్కగా కాదు, అలాగా 1 గ్లాస్ వాటర్ 1.5 గ్లాస్ వాటర్ వేసి మళ్ళీ దీన్ని స్టవ్ మీద పెట్టుకుందామండి. ఆల్రెడీ మగ్గిందే కాబట్టి, అంటే ఉడికిపోయిందే కాబట్టి జస్ట్ ఒక్క మరుగు, అంటే హాఫ్ మినిట్ 1 మినిట్లో ఒక మరుగు వచ్చేస్తుంది. ఆ మరుగు వచ్చేదాకా కొంచెం వెయిట్ చేయాలండి. ఈలోగా ఈ వరిపిండి ఉంది కదండి, ఈ వరిపిండిలో మనం చూడండి బజ్జీలకి వాటికి జస్ట్ ఎట్లా చేసి ఉండలు లేకుండా చేసుకుంటాము వాటర్ వేసి, అలాగా చక్కగా ఇట్లా కలుపుకొని ఎక్కడ ఉండలు లేకుండా చేసుకోవాలండి. ఇది ఎందుకు అనంటే మనకి పులుసుకి ఇలాంటి వరిపిండి కానీ శనగపిండి కానీ ఇలా ఆ పులుసుకి వేసి పడితేనే మంచి టేస్ట్ వస్తుందండి. లేకపోతే గంటి జారులాగా నీరు నీరుగా ఉండిపోతుంది. ఇది వేస్తేనే లైట్గా చిక్కదనం, అలాగని మరీ ఎక్కువ వేసికండి, చాలా బాగుంటుందన్నమాట. చూసారుగా, ఇలా కలుపుకొని ఇది పక్కన పెట్టుకుంటాం. అలాగే వెల్లుల్లిపాయని కొంచెం కచ్చాబిచ్చా చేసుకుందామండి, అది మరిగే లోపల. చూసారు కదండి, చిన్న మరుగు పట్టింది. అప్పుడు మనం ఈ శనగపిండి కలిపి ఉంచుకున్నాం కదా, ఇది అందులో వేసేసుకుందామనండి. జస్ట్ చిన్న పిసర్ చిక్కపడడానికి అంతే. అంటే నీటితో మనం కొంచెం వాటరీగా వేసుకున్నాం కదా, ఆ మరీ వాటరీగా ఉండకుండా ఇది వేసేసుకుంటే మంచి రుచి వస్తుందండి. ఒకవేళ వరిపిండి లేకపోతే శనగపిండి పెట్టుకున్నా చాలా బాగుంటుంది. అలాగే ఈ స్టేజ్లో కల్లుప్పు అండి. ఇందాకలు చెప్పినట్టే ఒకవేళ కల్లుప్పు లేకపోతే సాల్ట్ వేసుకున్నైనా మనం జస్ట్ మరిగించుకుంటే, అంటే తగినంత ఉప్పు అన్నమాట బేసికల్గా. కానీ పులుసులకి కల్లుప్పు, చిన్న పిసరు చింతపండు, ఒకవేళ కుదిరితే చిన్న పిసరు బెల్లం అది వేస్తే మాత్రం భలే ఉంటుందండి. మరొక్కసారి 2 మినిట్స్ మరిగించుకుని తర్వాత ప్రాసెస్ చూద్దామండి. చూసారు కదా, పిండి పెట్టంగానే ఒక మరుగు వచ్చింది. నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. నెక్స్ట్ పులుసు పక్కకు పెట్టుకొని దానికి కావాల్సిన పోపు కోసం మూకుడు అవి అరేంజ్ చేసుకుందామండి. ఓ పక్క మాదైతే రైస్ అయిపోతున్నది, ఇంకో పక్క ఆలు ఫ్రై. చూసారు కదండి, వీకెండ్కి ఇంకేం కావాలండి, ఆలు ఫ్రై, గోంగూర పులుసు, అబ్బబ్బబ్బబ్బా. సో నెక్స్ట్ మనం పోపు పెట్టుకుందాం. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించుకుందామండి. సో ఆయిల్ వేయడంగానే కొంచెం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసి కొంచెం కలర్ మారేదాకా, అదే ఆవాలు చిటపట్లాడడం, మినప్పప్పు కొంచెం కలర్ మారేదాకా కొంచెం వేయించుకోవాలండి. సరే కదండి, అవి కొంచెం వేగిన తర్వాత ఇందాక కచ్చాబిచ్చా చేసుకున్నాను కదా వెల్లుల్లిపాయ, అవి కూడా వేసుకోవాలి. ఇందాక చెప్పినట్టు పూర్వకాలంలో అయితే మనం ఉడికించినప్పుడు ఉల్లిపాయ, ఇప్పుడు పోపులో వెల్లుల్లిపాయ పెద్దవాళ్ళు స్కిప్ చేసేవారండి. కానీ ఇప్పుడు అందరూ ఇవి తింటున్నారు, అప్పుడే కొంచెం రుచి బాగుంటుందని కూడా మనం అనుకుంటున్నాం. మా నాన్నమ్మ గారు అయితే 2 వేసేవారు కాదు, బట్ ఇది నేను కొంచెం రెమిడియేట్ చేస్తూ ఈ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అయితే వేస్తున్నానండి. స్టార్టింగ్లో ఉల్లిపాయ, ఇప్పుడు పోపులో వెల్లుల్లిపాయ మాత్రం నేను వేస్తున్నాను. అలాగే కరివేపాకు, ఎండుమిరపకాయ, లైట్గా ఇంగువ, అండ్ ఇక్కడ ఇది కారం అండి. ఇందాకలో మనం కుక్కర్ చేసుకుంటున్నప్పుడు ఓన్లీ 2 పచ్చిమిరపకాయలు వేసాం కదా, సో పిల్లలు తినేదాన్ని బట్టి, మన ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి ఎండు కారం వేసుకుంటాం అన్నమాట. వేసుకొని మరొక్కసారి శుభ్రంగా కలిపేసుకోవాలి, అంటే అన్ని పచ్చివాసనలు ఒకసారి పోవాలన్నమాట. సో పోపు అవి చూసారు కదా, చక్కగా కారం కూడా పచ్చివాసన పోయిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. ఈ పోపుని మనం ఈ పులుసులోకి కలిపేసుకుందాం అనమాట. చూసారు, ఇందులో వేసేసాను. ఒక్కసారి ఇది కలిపేసుకొని, ఇక్కడ మీకు ఏమైనా డౌట్ వస్తే లైట్గా ఉప్పు ఏమైనా డౌట్ వస్తే చూసుకోవడం, లేదు అంటే పర్ఫెక్ట్గా ఉంది అని అంటే కనుక మూత పెట్టేసుకొని వేడి వేడి అన్నం ఈ ఆలూ ఫ్రై తోటి తినేయడమే. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, ఈ పులుసు మీకు బాగుందండి, చాలా బాగుంది అని అనుకుని మేము కూడా ట్రై చేస్తాం అనుకునే వాళ్ళు ఉంటే కింద కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి, బాయ్.